వెంకన్న భక్తులకు స్మార్ట్ స్టిక్స్, ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం, సామూహిక వివాహాల సందడి. మరిన్ని విశేషాలను మనవరు మన వార్తలో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో సుమారు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవల భద్రతా బలగాలు చేపట్టిన పరేషన్ కగార్లో మావోయిస్టు కీలక నేతలు మరణించడంతో పోలీసులు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని లొంగిపోతున్నట్లు మావోయిస్టులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 6 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 ఆర్థిక సాయం అందించినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే వరకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని ఎస్పీ పేర్కొన్నారు. సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దాంట్లో పార్టీ మెంబర్స్ 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్, ప్రామిట్, అదేవిధంగా జగుడుకొండ పిఎస్ లిమిట్స్ నివాసిస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కాడర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కాంకేర్, అదేవిధంగా పువ్వర్తి, ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. ములుగు జిల్లాలో 2 మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగార్లో గాయపడిన మహిళా మావోయిస్ట్ మడకం చిట్టి తీవ్ర గాయాలతో పోలీసులు ఎదుట లొంగిపోయారు. చిట్టికి గుత్తికోయగూడెంలో పోలీసులు చికిత్స అందిస్తూ ఉన్నారు. గూడెంలోని తన బంధువుల ఇంట్లో చిట్టికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అదే గూడెంలో కర్రగుట్ట నుంచి తప్పించుకుని వచ్చి తలదాచుకున్న మరో 2 మావోయిస్టుల దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఆపరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాగృతి శ్రేణులు కలిశారు. కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కానీ హాజరు కాలేదు. దీనికి తోడు జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయానికి గురయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, ఇంద్రమ్మ ఇళ్లు, భూభారతి వంటి అంశాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో త్వరగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో భేటీ అయిన మంత్రులు వర్షాకాలం ప్రారంభం కావడంతో ధాన్యం తడిసిపోతుందని, అలా జరగకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించాలని, భూభారతి పథకంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి 144 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి ప్రారంభించారు. ఇళ్ల కోసం మధ్యవర్తులకు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని మంత్రి పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి ఇళ్లు కేటాయిస్తామన్నారు. మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలుగా మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి జరుగుతుందని నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇళ్ల మంది ఇల్లు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీలేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అని అధికారైనా, మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. అటవీ చట్టాల మూలంగా కొన్ని రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని ఇటీవల అటవీ శాఖ మంత్రి సురేఖతో సమావేశమైనట్లు సీతక్క తెలిపారు. పర్మిషన్ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. భూమి లేని పేదలకు భూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోడు భూమి లేని వారు కొత్తగా అడవిని నరకొద్దని సీతక్క సూచించారు. కొడసలమిట్టలో 74 ఇండ్లు మనం శాంక్షన్ చేసినాం. వాళ్ళు కూడా తొందరగా కట్టుకునే వాళ్ళది లైన్ లో ఉంచండి. కట్టుకోలేకుండా ఎవరు కట్టుకుంటారో వాళ్ళకు మార్పిడి
చేయడం జరుగుతుంది. మీరు అశ్రద్ధ చేసి ఇల్లులు కట్టుకోకుండా ఉంటే అవి వెనుకకు మర్రిపోయే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా బిల్లులు కూడా తొందరగా ఇస్తున్నాం. వారం బిల్లులు ఇస్తున్నాం, సోమవారం ఇప్పుడు మొదలు పెట్టుకుంటే, లేదా 15 రోజులకు ఒకసారి. మన దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మన మహిళా సంఘాలలో కూడా ఉంటాయి. వాటిని కూడా ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్లకు మన వివో గ్రూపులు కూడా బదిలీయండి, మరి అప్పుకి ఇవ్వండి. 15 రోజులకు, నెలకు, వారంలో ఇట్లా టక్క బిల్లులు పడుతుంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళా ఇస్తారు. ఒక మంచి అవకాశం 5 లక్షలతోటి ఇల్లు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేకంగా మారారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని విమర్శించారు. కమిషన్లకు అలవాటు పడి రైతులను అన్యాయం జరిగేలా చూస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే డబ్బుల సంచులు బయటపడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నాడు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తి నీకు గెలలు ముట్టే హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకి నువ్వు దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని, నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి, గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాప యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామ్ను మన పేపర్ చూస్తే ఫెయిల్ చేసిందని ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల వేధింపుల వల్ల బీఆర్ఎస్ యువ నాయకులు బలైపోతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోరబండలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ బల్వన్ మరణానికి కారణం కాంగ్రెస్ నేతలంటూ ఆరోపించారు. కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలని సూచించారు. అసలైన కాంగ్రెస్ నాయకులు కాకుండా పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులే వేధింపులకు పాల్పడుతున్నారని, సమయం వచ్చినప్పుడు శిక్ష అనుభవించక తప్పదని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. కడప జిల్లా సీకేదిన్నె మండలంలో ఉన్న 63 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు స్టే విధించింది. భూముల స్వాధీనం విషయాన్ని నిలిపివేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సజ్జల కుటుంబం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎలాంటి అక్రమ మార్గాల్లోనో కాకుండా ఆ భూమి వారసత్వంగా తమకు వచ్చిందని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఆ భూమిపై హక్కులు, హస్తాంతరాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ప్రాథమికంగా సజ్జల కుటుంబానికి అనుకూలంగా స్పందించింది. కోర్టు ఈ వ్యవహారంపై తుది తీర్పును ఇప్పుడే ఇవ్వకుండా తదుపరి విచారణను జూన్ 30కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సజ్జల కుటుంబానికి తాత్కాలిక ఊరటగా భావించబడుతోంది. ఇది భూ వివాదాల్లో ముందస్తు చట్టపరమైన రక్షణగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నుంచి కర్నూలుకు జూన్ 2 నుంచి విమాన సేవలు ప్రారంభించబోతున్నట్లు ఇండిగో విమాన సంస్థ దక్షిణ భారత సేల్స్ డైరెక్టర్ సౌరభ్ సచ్దేవ ప్రకటించారు. సచ్దేవ ఆధ్వర్యంలోని బృందం ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్టూరి భాస్కర్ రావు సభ్యులతో భేటీ అయ్యింది. విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్కు విమాన సర్వీసులు వెంటనే నడపాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగో ఆధ్వర్యంలో గతంలో సింగపూర్కు సర్వీసులు నడిపినప్పుడు 80% ఆక్యుపెన్సీ వచ్చిందని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్లకైనా సర్వీసులు అత్యవసరంగా ప్రారంభించాలని కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దాదాపు అన్ని కంపార్ట్మెంట్ల నుంచి వెలుపల ఉన్న సర్వదర్శనం క్యూ లైన్ వరకు భక్తులు నిండిపోయారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు, విద్యార్థులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వెళుతున్నారు. రద్దీ పెరిగిపోవడంతో తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రతా లోపంపై బలోపేతంపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, తిరుమల ఈవో శ్యామలరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీతో పాటు పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ ఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డ్, సివిల్ పోలీసులు అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని టీటీడీ ఈవో శ్యామలరావు అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. శ్రీవారి భక్తుల రక్షణకు స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ అటవీ శాఖ. తిరుమల నడకదారిలో మృగాల బెడదకు స్మార్ట్ స్టిక్స్ తో చెక్ పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. స్మార్ట్ స్టిక్స్ లో టార్చ్, అలారం, కరెంటు షాక్ డివైజులు ఉండటంతో 20 యూనిట్లను కొనుగోలు చేసింది అటవీ శాఖ. మరో 20 స్మార్ట్ స్టిక్స్ కొనుగోలుకు అటవీ శాఖ అధికారులు ఆర్డర్ ఇచ్చారు. స్మార్ట్ స్టిక్స్ లో ఎక్కువ కాంతి వచ్చేలా టార్చ్, అలారం ఏర్పాటు చేశారు. వంజ మృగాలు దగ్గరకు వచ్చినప్పుడు స్టిక్ లోని డివైస్ ను యాక్టివేట్ చేసి కరెంటు షాక్ వచ్చే విధంగా తయారు చేశారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనానికి తరలి వెళ్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళుతున్నారు. శుక్రవారం శుభదినం, మంచి ముహూర్తం ఉండటంతో సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయిందనడం కాంగ్రెస్ నేతల ఆనవాయితీగా మారిపోయిందన్నారు. అబద్దాల ప్రచారంతోనే తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించే కుట్ర జరుగుతోందని సుంకే రవిశంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరో 100 ఏళ్లైనా బీఆర్ఎస్ ఇలాగే ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యము, అది కూలిపోయిందని ఉత్తమాటలు మాట్లాడిండు. ఒక దిక్కేమో ఉత్తర కుమార ప్రగల్భాలు, ఎన్ని మెట్రిక్ టన్నుల, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రం పండిందని, దేశానికి రోల్ మోడల్ ఉండే విధంగా ఉందని ఒక దిక్కు చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీటిని కూడా వినియోగం చేయకుండా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఉత్తమాటలు మాట్లాడి పోవడానికి వచ్చిండు. మరి వచ్చినప్పుడు మంత్రి గారు ఈ జిల్లాకి ఏమన్నా ఇచ్చిండా? ఏమైనా జరిగిందా? ఈ జిల్లాకి ఏమన్నా గిన్ని నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది, ధాన్యాన్ని సంపూర్ణంగా కొన్నామని కూడా ఇంకా వారం రోజుల్లో కొంటామని చెప్పి మాట్లాడతాం. పాదచారుల దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ బలరాం నాయక్ రైల్వే ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణపు పనులు పరిశీలించిన ఆయన ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం రైల్వే జనరల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలన్నారు. వృద్ధులు, వికలాంగులు నేరుగా రైల్వే స్టేషన్కు చేరుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ను నిర్మించాలని సంబంధిత అధికారులను కోరారు. రైల్వే స్టేషన్లో చేపట్టే పలు నిర్మాణ పనులను గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా ఫుట్పాత్ సౌకర్యాలు పబ్లిక్ బాగా లేనప్పటికీ థర్డ్ ప్లాట్ఫారం 3 లైన్లు ఉన్నాయి పట్టాలు. దానికి 4th ఫేజ్ను చేయాలని ఇంకో ప్యాసింజర్లు ఎక్కువ పోవడం వల్ల ఇంకో ఫేజ్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈరోజు వరకు నిర్లక్ష్యంగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఒకటి, దానితోని పాటు రైల్వే ఆఫీసర్లకు కూడా నిర్లక్ష్యం వలన ఇది చాలా రోజుల సంధి పెండింగ్లో ఉంది. కాబట్టి ఇవాళ ఇది బాగా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా మేము ఇవాళ నేను కానీ ఇక్కడ కూడా వాళ్ళతో రావడం జరిగింది.